నిర్గమకాండము 5వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో మోషే అహరోనులు ఇశ్రాయేలీయులను వెళ్ళనీయమని ఫరోను అడగడం, ఫరో అందుకు నిరాకరించి వారిపై ఇటుకల పనిభారాన్ని హెచ్చించడం చూడవచ్చు. ఫరో వద్దకు మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి అరణ్యంలో పండుగ చేయుటకు ఇశ్రాయేలీయులను పోనిమ్మని యెహోవా చెప్పిన మాటను తెలిపిరి. ఫరో తిరస్కారము, కఠిన నిబంధనలు. ఫరో, యెహోవా ఎవడు, నేను ఆయన మాట వినను అని చెప్పి ఇశ్రాయేలీయులకు ఇటుకలు చేయుటకు గడ్డి ఇవ్వకుండా వారి పనిభారమును మరింత పెంచెను. ప్రజల శ్రమ, మోషే మొర్ర. శ్రమలు ఎక్కువ కావడంతో ప్రజల నాయకులు మోషే అహరోనులను నిందించిరి. దాంతో మోషే యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రజలకు కలిగిన కీడును గూర్చి ప్రార్థించెను. ఇశ్రాయేలీయుల నాయకుల బాధ, ఫరో విధించిన కఠినమైన నిబంధనల వల్ల పనులు పూర్తి కాక ఇశ్రాయేలీయుల నాయకులు దెబ్బలు తిని ఫరోతో మొరపెట్టుకునిరి. మోషే అహరోనులపై నింద. ఫరో నుండి ఏ సహాయం అందకపోవడంతో నాయకులు బయటకు వచ్చి మోషే అహరోనులను కలిసి, మీ వలన మాకు ఈ కీడు కలిగినది, యెహోవా మిమ్మును చూచి తీర్పు తీర్చునుగాక అని నిందించిరి. మోషే ప్రార్థన, దేవుని ప్రశ్నించుట. మోషే యెహోవా వద్దకు తిరిగి వచ్చి, ప్రభు, ఈ ప్రజలకు నీవు ఎందుకు కీడు చేసితివి? నన్ను ఎందుకు పంపితివి? నీవు నీ ప్రజలను అసలు విడిపింపనే లేదు అని బాధతో దేవుని అడిగెను. నాయకులపై ఒత్తిడి. ఫరో ఆజ్ఞ ప్రకారం కార్యనియామకులు ఇశ్రాయేలీల నాయకులకు గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పి మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారు. సులభము కాని పరిస్థితులు. ప్రజలు గడ్డి కోసం ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయి పొలాల్లోని గడ్డికి బదులుగా కొయ్యకాలు సమకూర్చుకోవాల్సి వచ్చింది. మోషే తీవ్ర నిరాశ. దేవుని మాట విని ఫరో వద్దకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు బాగుపడకపోగా మరింత దిగజారడంతో మోషే తీవ్ర మానసిక వేదనకు గురై నిరాశ చెందాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పరిస్థితులు మొదట మరింత క్లిష్టంగా మారవచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు కొన్నిసార్లు మేలు జరగడానికి ముందే శ్రమలు లేదా సమస్యలు ఎక్కువ కావచ్చు. నాయకత్వంలోని సవాళ్లు. దేవుని పిలుపును వెంబడించే సమయంలో ఇతరుల నుండి నిందలు, వ్యతిరేకత ఎదురైనప్పుడు అధైర్యపడకూడదు. బాధల్లో దేవుని వద్దకే వెళ్ళడం. మనకు నిరాశ, సందేహాలు కలిగినప్పుడు మోషే వలె నేరుగా దేవుని సన్నిధిలోనే మన బాధను చెప్పుకోవాలి. దేవుని ప్రణాళికపై నమ్మకం. మన కంటికి పరిస్థితులు విఫలమైనట్లు అనిపించినా దేవుడు తన గొప్ప కార్యాన్ని ప్రారంభించే ముందు ఇటువంటి పరీక్షలు ఎదురవుతాయని గ్రహించాలి. అహంకారం తెచ్చే వినాశనం. ఫరో చూపించిన హెచ్చింపు దేవుని అధికారానికి లొంగకపోవడం చివరికి నాశనానికి దారితీస్తుందని ఈ అధ్యాయం హెచ్చరిస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఫరో కఠినత్వం వల్ల ఇశ్రాయేలీయుల శ్రమలు మరింత పెరగడం, దాంతో మోషే దేవునికి మొరపెట్టడం ఈ అధ్యాయపు ప్రధాన సారాంశం.